మహాశివరాత్రికి సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రాయలపురం గ్రామం సమీపంలో ఉన్న తాటికోన దగ్గర శివాలయం ఉంది. ఇది సుమారు 13 సంవత్సరాలుగా రాయలపురం యువత, గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిసికట్టుగా నిర్వహిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆ శివాయికి దర్శించుకొని ఆయన ఆశీస్సులకి గొప్పలు కాగలరని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఈ గుడి ఉండేది ఎన్నో సంవత్సరాలుగా చాలా పెద్ద చరిత్ర కలిగిన గుడి. ఇక్కడి నుంచి మనకి చూస్తే మన చంద్రగిరి కోట, ఇక్కడి నుంచి ఇటు చూస్తే చంద్రగిరి, తిరుపతి మొత్తం కనిపించే విధంగా మొత్తం పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. అలాగే శివరాత్రి సమయంలో మార్నింగ్ సన్లైట్ మనకు ఎదురుగా కనపడే ఈ కొండ మనకి నంది విగ్రహం మారి దర్శిస్తుంది. కావున ఇది చూడాలనుకున్నప్పుడు తెల్లవారుతో సన్లైట్ అప్పుడు మాత్రమే చూడగలం. అది ఈ శివరాత్రి పర్వదినాల్లో మాత్రమే చూడగలం. అట్లే దీనికి సంబంధించిన ఇంకా చరిత్ర గల అక్కడ దగ్గర 4-5 గుళ్ళు, మండపాలు ఉన్నాయి. అక్కడ కింద దట్టంగా అడవి ప్రాంతం పేరుకుపోవడం వల్ల దాంట్లో ఉన్న గుప్త నిధుల కోసం చాలా వరకు పాడు చేసేశారు. మీకు నేను అక్కడికి వెళ్ళి ఏ విధంగా పాడు చేశారో, ఏ విధంగా మన కట్టడాలు ఉన్నాయో, మన చరిత్ర ఉందో మీకు ఒక తరవ చూపిస్తాను. మేము కోరేది ఏమిటంటే మా రాయలపురం గ్రామం యూత్, పెద్దలు, గ్రామస్తుల తరఫున దీని చరిత్ర మా పెద్దవాళ్ళని అడిగితే గాని అది ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచి, ఇది ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు రాజుల కాలం నుంచి వచ్చింది, ఈ బుద్ధుడిది కాదు, మాకు అంత పెద్దగా తెలియదు అని మాట్లాడారు. కొంతమంది తెలిసిన వాళ్ళు నేను అక్కడ శివుడి గుడి ఉంది, అక్కడ ఉండింది అని మేము అప్పుడు మేకల కడ వేరేప్పుడు చిన్నప్పుడు అది ఇది చూసుకున్నాం తప్ప మాకు దాని గురించి పెద్దగా తెలియదు నాన్న. కానీ ఇక్కడైతే మనం అప్పుడు జరుగుతానిది మాకు తెలిసి కదన్నారు. మేము గ్రామ యువత అప్పుడు చేసుకున్నప్పటికీ ఇక్కడ మనం నిత్యం నైవేద్యం ఏదో ఒకటి చేయాలనే తపనతో ప్రతి శివరాత్రికి వచ్చి మాకు తోచినంత పెద్దలు, దాతలు ఎవరైనా ఇచ్చిన గ్రామస్తుల మీద కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చి చూసి గుడి బాగుంది, మీరు ఇంకా బాగా చేయండి అని ప్రోత్సహించారు. చాలా వరకు మా యొక్క కోరిక ఏమిరా అంటే అక్కడ మండపాలు చాలా వరకు మొత్తం నాశనం చేస్తున్నారు. కనీసం ఉన్న కొంతనైనా కాపాడుకోవాలన్న తాపత్రయంతో మేము చూస్తున్నాము. కానీ మాకు ఏ విధంగా చేయాలి, అక్కడికి ఏ దానికి ఏంది అనేది తెలియట్లేదు. కాబట్టి పెద్దలు, చరిత్రకారులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇది పలానా చరిత్ర పలాందని వాటిని కాపాడుకోవాలి. మేము మా వంతు సాయంగా మేము కష్టపడి శ్రమించగలుగుతాము. యువతను మీరు మాకు ఇది ఈ వేలే చేయాలి, ఇట్లా చేయాలి, ఈ విధంగా చేయాలని మీకు తెలిసిన, మాకు చరిత్ర తెలియదు కాబట్టి చాలా వరకు ఇక్కడ ఇది పరిస్థితి, ఈ విధంగా చేస్తే అది బాగా వస్తుంది, దాన్ని కాపాడుకోగలమని మీకు తెలిసి మాకు తెలియజేసి మాకు సహకరించి మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాము. కానీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. నేను మీకు చెప్పినట్టుగా పైనుంచి ఇక్కడ మండపాలు చూపిస్తానని చెప్పాను. ఒక తడవ చూద్దురు రండి. ఫస్ట్ మండపం. ఇక్కడ ఏమిరా అంటే వీళ్ళు గుప్త నిధుల కోసం ఉన్న కట్టడాలు సుమారు 13 సంవత్సరాలకు ముందు మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ విధంగా లేదు, నీట్గా బాగుంది. గుప్త నిధుల కోసం వచ్చి తవ్వి ఈ విధంగా చేసినారు. దీని మనకి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కట్టడాలు. ఇక్కడ ఈ కట్టడాలు చూస్తే గాని, ఇవన్నీ చూస్తే ఇవి మన పురాతనం. మనకెందుకు అంటే మనకి పెద్దలు మిగిల్చిన ఆస్తి. అప్పుడు కట్టడాలు సున్నారం అయితే అనేది ఇవంతా చేసేది. కాబట్టి ఇది ఇక్కడ ఇవి చూడొచ్చు. ఇక్కడ లోపల కట్టడాలు కానీ, ఇక్కడ మత్స్యం ఉండేది కానీ, ఇక్కడ వచ్చి గుప్త నిధుల కోసం మెయిన్ ఇంపార్టెంట్ గుప్త నిధుల కోసం ఉన్న మన అమూల్యమైన చరిత్రని అనవసరంగా తొలగిచ్చేస్తున్నారు.
కాబట్టి దీని మీద మన ఇక్కడ ఒక తొడ చూడండి, ఇదైతే ఎంత దూరం లోతులో ఉన్నారో. ఇక్కడ ఇది చూపించు, దేవుని చూపించు. ఇక్కడ ఇది మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు గర్భగుడి వరకు లోడేసినారు. ఇదంతా కానీ బాగునింది. ఇప్పుడు రాను మొత్తం టోటల్ మొత్తం గుప్త నిధుల కోసం తవ్వి ఏ విధంగా మన చరిత్రను నాశనం చేస్తున్నారో ఒక తడవ మిమ్మల్ని చూడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ పైన కట్టడాలు అయితేనేమి, ఇక్కడ విగ్రహాలు ప్రతి ఒక్కటి చాలా విలువైనటివి. ఇక్కడ కానీ ఇంకో మండపం ఉంది. ఇక్కడ దీన్ని పూర్తిగా శిథిలం చేసి మొత్తాన్ని ఈ గుప్త నిధుల కోసమే మనం ఈ చుట్టుపక్కల చూడొచ్చు ఎంతంత ఇదనేది తోయేసింది. ఇదో పక్క మొత్తానికి ఇక్కడ ఉన్న 1, 2, 3, 4, 5 సుమారు 5 గుళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ 5 గుళ్ళుని గుప్త నిధుల కోసం ఏ విధంగా అయితే నాశనం చేయనారో, వీళ్ళని ఎందుకు ఈ విధంగా మన సంపదని ఈ విధంగా నాశనం చేశారైతే నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ పూర్తిగా గుడి నిర్మాణాన్ని లేకుండా చేసేసినారు. మేము స్టార్టింగ్ ఇక్కడ చేయాలనుకుని వచ్చినప్పటికీ ఇదంతా మొత్తం చెట్లు అడవి ప్రాంతంగా ఉన్న వల్ల, కానీ మా గ్రామ పెద్దలందరిని అడిగితే కానీ ఇక్కడ ఆ పైన ఇక్కడ నుంచి చూపించిన విధంగా గుట్ట పైన ఉన్న శివాలయం అక్కడే విగ్రహం ఉండింది కాబట్టి మేము అక్కడే చేస్తున్నాము. దీనికి మాకు దీన్ని ఏ విధంగా తీసుకొని రావాలో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీకు తెలిసింది ఏదన్నా ఉంటే మాకు దీన్ని కాపాడడానికి మీ వంతు సాయం చేసి. ఆ మండపం అయిపోయింది, ఇంకో మండపం చూపిస్తారండి. ఇక్కడ ఏమరా అంటే సుమారు ఇది 2 రోజులకు ముందు, వారం ముందు గుప్త నిధుల కోసం ఉన్న ఉలిని చూడండి. ఏ విధంగా అయితే కొట్టి మన చరిత్రని ఏ విధంగా నాశనం చేస్తున్నారో. ఇక్కడ శివలింగం పైకి భక్త కన్నప్ప గారు అప్పుడు పెట్టిన కన్ను పెట్టని మన చరిత్రలో అయితే చెప్పుకుంటామో ఆ విజువల్ చూడండి. ఇక్కడ ఒక తడవ ఇట్లా ప్రతి ఒక్క విగ్రహం ప్రతి ఒక్కటి చెక్కి ఇక్కడ ఇంత మండపాలు నీట్గా ఉన్న గుప్త నిధుల కోసం ఉన్న పాత కట్టడాలను నాశనం చేస్తున్నారు. దయవుంచి దీనికి సంబంధించిన మన హిందూ సమాజానికి అపురూపమైన ఆస్తులు కాబట్టి వీటిని కాపాడుకోవాలన్న మా రాయలపురం యువత్తు తాపత్రయం. మాకు దీన్ని ఏ విధంగా ప్రొడ్యూస్ అవ్వాలో, ఏ విధంగా చేయాలనేది మాకు తెలియకుండా పోతున్నది. కాబట్టి మాకు చేయూతనిచ్చి ఈ యొక్క మండపాలని పరిరక్షించడానికి, కాపాడడానికి మాకు సాయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం చూడండి, గుప్త నిధుల కోసం ఏ విధంగా అయితే మన చరిత్రను అంతా నాశనం చేస్తున్నారో, వాళ్ళకి ఏం దొరుకుతుందో నాకైతే